హైదరాబాద్ మహానగరంలో రోడ్లు అస్తవ్యస్తమయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వ పట్టింపు లేని తనం నగర ప్రజల పాలిట శాపాలుగా మారాయి. రహదారులపై అరకొర పర్యవేక్షణతో వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. చిన్న వర్షానికే ఆగమవుతున్న మహానగరం రోడ్ల దుస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ నగరంలోని రహదారులు జలమయమవుతున్నాయి. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయి రోత పుట్టిస్తున్నాయి. వర్షానికి గుంతలు పడి కంకర తేలి ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్ని చోట్ల నాలాల కోసం గుంతలు తవ్వి వదిలేయగా మురుగునీటి పైప్లైన్ల కోసం చేపట్టిన తవ్వకాలతో దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. దీంతో నగరంలో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఇది వరంగల్ మెయిన్ హైవే. ఇది ఇక్కడ నుంచి ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే సాటర్డే సండే డైలీ ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. అక్కడ ఉప్పల్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ రానికి 2 గంటలు పడుతుంది సాయంత్రం పూట. అంత టైం ఎవరన్నా ఆ టైంలో అంబులెన్స్ ఇట్లా ఉంటే ఆ ట్రాఫిక్లోనే ప్రాణాలు పోవాల్సిందే. ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందంటే మెయిన్ ఆ రోడ్డు గుంతలు. జిహెచ్ఎంసీ పరిధిలోని పలు కాలనీలతో పాటు శివారు మున్సిపాలిటీలోని రోడ్లు మురికి కుంటలను తలపిస్తున్నాయి. నాసిరకం రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లను వేసి ఆ తర్వాత నిర్వహణ మరవడంతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక ముసురుకే రోడ్లు ఇలా ధ్వంసమైతే వర్షాకాలంలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక కాలనీ రోడ్లు మరింత దారుణంగా మారాయని వాపోతున్నారు. ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఈ నారపల్లి వరకు అధ్వాన్నంగా ఉన్నాయి రోడ్లు పరిస్థితి. ఇది తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలన్నా మనకు రోడ్లు మంచిగా కావాలని, ఈ వంతెన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మేము అందరం యూనియన్ తరఫున కోరుకుంటున్నాం. ఆటోలు అన్నీ రిపేర్లకు వస్తున్నాయి, మొత్తం గుంటలలో పడిపోయి కూడా దిగిపోతున్నాయి కూడా ఆటోలు, పంచర్లు ఇవన్నీ అన్నీ నడుస్తున్నాయి. మెరుగైన రోడ్లు తీర్చిదిద్దాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను సగర్వంగా కోరుకుంటున్నాను. హైదరాబాద్లో పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు అస్తవ్యస్తంగా మారాయి. పలుచోట్ల సుందరీకరణలో భాగంగా నిర్మించిన నిర్మాణాలు నిర్వహణ లోపంతో కునారెల్లుతున్నాయి. కొన్ని చోట్ల డివైడర్లు కూలిపోతున్నాయి. డివైడర్ల మధ్యలో నాటిన మొక్కలు కూడా ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హైదరాబాద్ రోడ్లపై దృష్టి సారించాలంటున్నారు నగరవాసులు. రోడ్లు, ఫుట్పాత్లు, డివైడర్లకు మరమ్మతులు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ చూడడానికైతే పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం రోడ్లు మొత్తం చాలా డ్యామేజ్ ఉన్నాయి. చాలా దగ్గర డైలీ వచ్చేసి 10 to 15 యాక్సిడెంట్స్ అయితే కంపల్సరీ వస్తున్నాయి. కాకపోతే మేజర్ ఇన్సిడెంట్స్ అయితే లేవు, చాలా చిన్న ఇన్సిడెంట్స్ అవుతున్నాయి. కాకపోతే అదే పెద్ద ప్రమాదాలు అయితే ఏంది, ఇప్పుడైతే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ ఎవరైతే ఏం చేస్తలేరు. దానికి మేజర్ పెద్దగా ఏమైనా కరెక్ట్ తగిన చర్య తీసుకోరా, ఎవరైనా చచ్చిపోయినాక తీసుకుంటారా. ఆల్రెడీ ఇప్పటివరకు చాలా పెద్దగా అయినాయి. ఇప్పటికైనా మీరు ఏమైనా తీసుకోవాలని మా ఒక్క కోరిక. లేకపోతే మీరు తీసుకోకపోతే మేము హైకమాండర్కి ఇట్లా పోనీకి చాలా సిద్ధం ఉన్నాం సార్.